నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాజీ ముందుగా హెడ్లైన్స్ బెల్లంపల్లిలో పర్యటించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ భవన నిర్మాణ పనుల పరిశీలన వృద్ధాప్యంలో కొడుకులకు బరువెక్కిన కన్న తల్లికి తిండి పెట్టకుండా గుడిసెలో ఒంటరిగా వదిలేసిన వైనం కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని పోలీస్ స్టేషన్ వెట్లెక్కిన తల్లి వర్షం నీటితో నిండుకున్న మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జ్ నిలిచిపోయిన వాహనాల రాకపోకలు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య బొగ్గు గనుల వేలంపై నస్పూర్లో టీబీజీకేఎస్ నిరసన ఆందోళన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం ఈ నెల 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ మంచిర్యాల జిల్లాలో బంద్ విజయవంతం చేయాలన్న విద్యార్థి సంఘాల నాయకులు బెల్లంపల్లి పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ భవనాల సముదాయాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి అయిందన్నారు. మార్కెట్ భవనంలో ఎలాంటి అసంఘటిత కార్యకలాపాలు జరగకుండా మార్కెట్ భవనంలోని వస్తువులు దొంగలించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో లబ్ధిదారులకు దుకాణాలను కేటాయించాలని ఆదేశించారు. నవమాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్ళు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కన్న కొడుకులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నందునపల్లి గ్రామానికి చెందిన రామటెంకి చిన్నక్క రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, 2 కుమార్తెలు. రాజయ్య 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని వేధిస్తుండటంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్ఐ ప్రసాద్ ఎదుట కన్నింటి పర్యంతమైంది. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్ఐ స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్లో మాట్లాడి పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధురాలిని న్యాయం జరిగేలా చూస్తానని ఎస్ఐ చెప్పారు. కాగా కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కాగా మరో 2 వ్యవసాయం చేస్తుంటారు. భూములు సంపాదించి నీళ్ళు పట్టించి అయిపోయి ముసలి పని నా గతికి నా పోరిగా తక్క బండ్లు బండ్లు పొత్తక్క ఇరగ
మంచిర్యాల పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి నీట మునిగింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో అండర్ బ్రిడ్జిలో పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. నీట మునిగిన అండర్ బ్రిడ్జ్ మంచిర్యాల పట్టణ ప్రజలకు ప్రతి వర్షాకాలం అండర్ బ్రిడ్జితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి అండర్ బ్రిడ్జిలోని నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లాలేని పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి నీరు నిలవకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. కాగా మంచిర్యాల హమలివాడలోని కొత్త రైల్వే అండర్ బ్రిడ్జిలోని నీరు నిలవకుండా భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు అండర్ బ్రిడ్జిలో వర్షం నీరు చేరుకొని రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బుధవారం అండర్ బ్రిడ్జిని చైర్మన్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైల్వే అధికారులతో వర్షపు నీరు ఎలా వెళ్లాలో చర్చిస్తామని అన్నారు. రోడ్డు మరమ్మతులు కూడా చేస్తామని చెప్పారు. మరి గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మరి ప్రజల జీవితం ఎంత అస్తవ్యస్తమైందో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి జనజీవన స్రవంతి లోపల ఈ రాకపోకల అడ్డంకి జరగడం వల్ల మన ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకు మేము క్షమాపణ కోరుకుంటూ మరి దీని కారణం ఏంటిదని విచారించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మరి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూసిన పరిస్థితులు చూస్తే ఏదైతే వాటర్ వర్షం వల్ల ఇక్కడ జమ అవుతుందో అక్యుములేట్ అయిన వాటర్ బయటికి పోవడానికి అవుట్లెట్ తక్కువ ఉండడం వల్ల, అవుట్లెట్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల కూడా అక్కడ జమ అయిన వాటర్ మళ్ళీ రివర్స్ రావడం వల్ల ఇక్కడ వాటర్ ఎక్కువ నిల్వ ఉండడం జరిగింది. మరి దీనికి కారణాలు ఎన్నో. మీరు గతంలో చూడండి, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాటి నాయకులు మరి ఇక్కడ ఫ్లైఓవర్ కడతామని చెప్పి మాట తప్పి కేవలం అండర్ బ్రిడ్జి కట్టారు. ఈ అండర్ బ్రిడ్జి కూడా మరి పూర్తిగా కంప్లీట్ చేయక మరి దాన్ని మధ్యలోనే వదిలిపెట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి మనకు దాపురించింది. సరే, వాళ్ళు చేస్తున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మంచిర్యాల పట్టణ ప్రజలు నిన్న గతంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతేకాకుండా వాళ్ళు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ గోదావరి ఎప్పుడైతే నిండిందో అప్పుడు మాతా శిశు హాస్పిటల్లో ఏ విధంగా మనకు నష్టం జరిగిందో మనందరము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళము. అటువంటి నిర్ణయాలను సరే మళ్ళీ ఇప్పుడు మనం చదువుకోకుండా వాటిని సరిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ మా ప్రీతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు మరి రాత్రే ఇక్కడి పరిస్థితిని వారు సమీక్షించి వెంటనే మీరు వెళ్ళి అక్కడి పరిస్థితులను సెట్ చేయాల్సిందిగా వారు మాకు ఆదేశించడం జరిగింది. దాన్ని బట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ పరిస్థితులు మరి నీరు పోకుండా ఉండడం అనేది ఒక్క కారణం కాకుండా ఏదైతే బ్రిడ్జ్ పైన కట్టినారో దాంట్లోకి వెళ్ళి కూడా ఆ 2 పీసెస్ జాయింట్ కాకుండా అందులోకి వెళ్ళి పర్మనెంట్గా వాటర్ అనేది కారుతూ ఉంది. దానివల్ల జాయింట్ దగ్గర ఉన్న ఏదైతే ఇనుము ఉందో అది కొన్ని రోజుల తర్వాత అది ఈ తుప్పు పట్టిపోయి మరి అక్కడ బ్రిడ్జ్ శాశ్వతంగా రంధ్రం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టినారో దాంట్లోకి వెళ్ళి కూడా పర్మనెంట్గా వాటర్ వస్తూ ఉంది. సో ఈ వచ్చిన వాటర్ అంతా ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్ళి తోడి బయటికి పంపించే అవకాశం ఏదన్నా ఉంటే తప్పకుండా ఇక్కడ నీళ్లు ఉండకపోయేవి. కానీ అటువంటి పరిస్థితులు కల్పించకుండా కేవలం ఒక చిన్న సంపు తవ్వి దాంట్లో నుంచి ఒక మోటార్ పెట్టి నీళ్లు మాత్రమే బయటికి పంపుతూ ఉన్నారు. దీని విషయంలో ఇవాళ కానీ రేపు కానీ మేము రైల్వే అధికారులతో మాట్లాడి మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయాలనేది మా ఉద్దేశం. అలాగే ఈరోజు మా మున్సిపల్ ఇంజనీర్లను కూడా పంపించి ఇక్కడ చిన్న చిన్న రిపేర్స్ ఏదైతే ఉన్నాయో ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్నాయో ఈ గుంతలు లాంటివి సిమెంట్ రోడ్డు కొట్టుకపోవడం లాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఎమర్జెన్సీ బేసిస్లో వాటి తొందరగా మేము రిపేర్ చేసేసి చేయగలుగుతాము. అలాగే దీని శాశ్వత ప్రాతిపదిక మీద రైల్వే అధికారులతో చర్చించి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మేము వాళ్ళతో చర్చిస్తాము. అలాగే వాళ్ళ ప్లాన్ కూడా ఏముందో కూడా మేము తెలుసుకొని మరి ఆ నీటిని ఏదైతే ఇక్కడ ఉన్న జమ అయ్యే నీటిని మరి పోచమ్మ చెరువులకు పంపించడమా, గోదావరిలోకి పంపించడమా, పంపిస్తే ఓపెన్ డ్రైన్ ద్వారా పంపిస్తారా లేకంటే సీల్డ్ డ్రైనేజ్ ద్వారా పంపిస్తారా అనేది వారితో కూడా చర్చించి మరి ఇక్కడ పర్మనెంట్ శాశ్వత ఒక పరిష్కారాన్ని మేము తొందరలోపలే అనుకుంటాము. అంతవరకు మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే 1 టౌన్ 2 టౌన్ కలిపే అనుసంధానం అంటే ఏదైతే కలిపే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హయాంలో ఏదైతే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో అది అప్పటి నుంచి ప్రతి వర్షాకాలం మునగడం జరుగుతుంది. వర్షం వస్తే అది ఖచ్చితంగా దానికి రైల్వే గేట్లు పెట్టి ప్రజల వాహనాలు ప్రజలను పోకుండా ఆపడం జరుగుతుంది. దానికి ఇలాంటి అనాలోచిత నిర్మాణానికి వారే కారణం.
దానికి ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము దానికి అంటే ఏం చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో చైర్మన్ గారిని కౌన్సిలర్లను ఇక్కడికి వెళ్ళి దాన్ని ఒకసారి పర్యవేక్షించి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం, ఆ వాటర్ పోవడానికి ఇంకా ఎలాంటి సౌకర్యం చేయగలుగుతాం మన ప్రజల కోసం అనేది మమ్మల్ని ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది. దాన్ని ఇవాళ మేము పర్యవేక్షించి చైర్మన్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షించి దానికి పరిష్కారం వెంటనే అధికారులతో మాట్లాడి ఈ నిల్వ లేకుండా చేయడానికి త్వరలోనే దానిపై చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. చైర్మన్ గారు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడైతే పాత రైల్వే గేట్ ఉందో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఓట్ల ద్వారా అంటే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలా, ఫ్లైఓవర్ నిర్మాణం కావాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ రోజు దాన్ని నిర్ణయం తీసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ పద్ధతిలో పెడితే దాదాపు 1200 మంది ఓటు వేయగా 1000 నుంచి 1200 ఓట్లు వస్తున్నాయి. అందులో ఒక 5గురు తప్ప, ఏది వేసినా పర్లేదు అనేది ఒక 5గురు తప్ప మిగతా మొత్తం టోటల్ ప్రతి ఒక్కరూ ఫ్లైఓవర్ మాత్రమే కావాలని కోరుకున్నారు టూ టౌన్ ప్రజలు. అలాంటి నిర్ణయాలను కూడా పక్కకు పెట్టి ఈ అనాలోచిత నిర్మాణమే ఇవాళ ఈ దుస్థితికి కారణం. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ దుస్థితికి కారణం. ఒకవేళ ఫ్లైఓవర్ వేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అది చిరకాల కోరిక టూ టౌన్ ప్రజలది. ఇప్పటికైనా మా ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు మాటిచ్చారు, టూ టౌన్లో ఫ్లైఓవర్ కంపల్సరీ వేస్తాం, ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం, మా హయాంలోనే దాన్ని పూర్తి చేసి చూపిస్తాం అనేది ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఆ విధంగా సాధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలుపుదల చేసి నామినేషన్ పద్ధతిలో సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సీసీసీ నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ ప్రభుత్వం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి నిర్ణయిస్తే 3 రోజుల పాటు సమ్మె చేయడం జరిగిందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా బొగ్గు గనులను వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో గనుల వేలం వేయడం, ఇందులో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొనడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రానికి చెందిన 2 మంత్రుల దగ్గర నుండి వేలంలో పాల్గొని సింగరేణికి అన్యాయం చేశారని ఆరోపించారు. గతంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గుజరాత్కు కేటాయించిన విధంగా నామినేషన్ పద్ధతిలో తెలంగాణకు బొగ్గు బ్లాకులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పెట్టెం లక్ష్మణ్, కేంద్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, నాయకులు అన్వేష్ రెడ్డి, పొగాకు రమేష్, సాదుల భాస్కర్, ఉత్తేజ్ రెడ్డి, గొల్ల సంతోష్, వెంకటరెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పదవ విడతగా బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా నిరసిస్తుంది. ఇంత క్రితం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నా కానీ, సింగరేణిలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధికారం ఉన్నా కానీ వేలం పాటలను ఆ రోజు నిర్దిష్టంగా ఖండించి ఆ రోజు 3 రోజులు సమ్మె చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి సంఘీభావంగా ఇక్కడ జరిగే సమ్మెల్లో వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఇక్కడ ధర్నాలు చేయడం కూడా జరిగింది. కానీ ఇది తెలియకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టాలి, కార్మికులను మభ్యపెట్టాలని చెప్పి ఏఐటీసీ నాయకత్వం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం యొక్క మాతృ సంస్థ అయిన టీఆర్ఎస్ పార్టీ వారి అనుకూలకు బొగ్గు బ్లాకులు రావాలని చెప్పి ఆ రోజు సింగరేణి యాజమాన్యాన్ని బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనొద్దని చెప్పి ఒక దుష్ట యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళు నెలకొల్పుతూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మీరు వాస్తవాలను తెలుసుకోండి. తప్పనిసరిగా తెలంగాణలో ఉన్న 4 బొగ్గు బ్లాకులు కోయగూడెం OC3, సత్తుపల్లి OC3, సవర్పల్లి OC, KK6 మైన్లు తప్పనిసరిగా సింగరేణికి కేటాయించాలని మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖలు రాయడం జరిగింది. సింగరేణి యాజమాన్యం రోజుల లోపలనే బెంగళూరులో మళ్ళీ వేలం పాటలకు పెట్టడం అంటే మోడీ గారి యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం.
అప్పుడు మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మేము ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేట్ కానియమని. మొన్నటికి మొన్న తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి గెలిచిన మన వాడు ముఖ్యమంత్రి అయిందని మనం సంతోషపడుతుంటే ఆయన స్వయంగా హైదరాబాద్లో 10వ విడత బొగ్గు బ్లాక్ల వేలానికి పెట్టడం, దాన్ని నిరసించాల్సింది పోయి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు స్వయంగా అక్కడికి పోయి పూలగుచ్చం కేంద్ర మంత్రి గారికి ఇచ్చి వారు పాల్గొనడం నిజంగా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వాలు సీమల్లో ఉన్న గుట్టలో పాములు దొరబడినట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం సింగరేణి అన్వేషించిన బొగ్గు గనుల నిల్వల మీద ప్రైవేట్ టెండర్ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకొస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టెండర్ విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది. 2 సార్ల టెండర్లు క్యాన్సిల్ అయినాయి. 3వసారి సింగిల్ విండో పద్ధతిలో వాళ్లకు 2 మైళ్ళు మాత్రం ఇది బోయగూడ 3, సత్తుపల్లి 3 అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు బొగ్గు బిల్ల కూడా ఇప్పటివరకు తీయలేదు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ వారికి ఆహ్వానించి హైదరాబాద్లోనే టెండర్. చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం జోడువాగ సమీపంలో గల 63వ జాతీయ రహదారి పనులు నిలిచిపోవడంతో రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం జోడువాగు సమీపంలోని 63వ జాతీయ రహదారి పనులు పలు కారణాలతో నిలిచిపోవడంతో రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. 1 కిలోమీటర్ మేర రహదారి పనులు అసంపూర్తి కావడంతో అనేక చోట్ల ఏర్పడిన గుంతలలో నీరు చేరి ఈ రహదారి గుండా ప్రయాణం నరకపాయంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాల చోదకులు ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు దూరం చేసేలా పాలకులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మందమరి జీఎం మనోహర్ కోరారు. బుధవారం వన మహోత్సవంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత ప్రాంతాలతో పాటు సింగరేణి ప్రాంతంలో పర్యావరణ రక్షించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా మొక్కలు నాటి పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాక కార్మికులకు ఇతరులకు చెట్లను పంచి అవి పెరిగే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, మొక్కలు పెంచడం గాక వాటిని రక్షిస్తుందని ఆయన సూచించారు. ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీస్ తరఫున చాలా మొక్కలు, మనం లక్షలాది మొక్కలు, కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాము. నాటడమే కాదు, వాటన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలలోనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని పంచడం కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత వరకు వీలైన చోట మొక్కలు నాటి మనం మొక్కలని పెంచి ఆ విధంగా పర్యావరణానికి దోహదం చేయాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం. ఈ నెల 4న దేశవ్యాప్తంగా జరిగే KG2 PG విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలో ₹1,00,000 నీట్ పరీక్షా పత్రాలు లీకేజ్ చేసి 24 లక్షల మంది జీవితాలతో NTA ఏజెన్సీ చెలగాటం వాడిందని, దేశవ్యాప్తంగా ఆందోళనలో జరిగిన దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని, బీజేపీ హయాంలో పేపర్ లీకేజ్ వ్యవహారం ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అని తెలిపారు. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు.
మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు. నీటి నిర్వహణలో వివాదాలు నిత్యం జరుగుతున్నా ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జామ్ను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని అన్నారు. కోచింగ్ సెంటర్ల పేరుతో నక్సలైట్లను పేపర్ లీకేజ్ చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రేపు 4వ తేదీన విద్యా సంస్థల బంద్ పిలుపును ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది. ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని తెలిసినప్పటికీ కూడా ఈ దేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం లోక్సభలో ఎన్నిసార్లు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా చెప్పినటువంటి అంశాన్ని వీళ్ళు దాని మీద మాట్లాడకుండా తాత్సార్యం చేస్తూ ఇలా విద్యార్థుల్ని చాలా వరకు మోసం చేస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఈ ఏదైతే అవకతవకలు జరిగినాయో వాటిపైన సిట్టింగ్ జడ్జితోటి సుప్రీంకోర్టు జడ్జితోటి న్యాయ విచారణ చేసి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగట్లో సరుకులాగా 20-30 లక్షలకు ఒక సీటును అమ్మి ఇలా గుజరాత్ రాష్ట్రంలో మోడీ పాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో లీకేజీలు చేసినటువంటి వాళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఇలా వాళ్ళని కాపాడుతూ దేశంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మోడీ ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ దేశ ప్రధానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క బాధల్ని తెలియజేసి ఏదైతే వాళ్ళకి న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం చేయకపోతే రానున్న రోజులలో విద్యార్థి యువజన సంఘాలుగా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేసి వారి యొక్క విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు తలపెట్టినటువంటి బంద్ను పూర్తిగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు సహకరించి వాళ్ళ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐక్య విద్యార్థి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలోని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో 24 లక్షల మంది నీటి విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం ఈరోజు కొంతమందికే పరీక్షలు పాస్ చూపించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఏదైతే 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారో దానికి కేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి, అదేవిధంగా నీటి పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి, ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి రేపు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వం స్పందించని యెడల మరొకసారి కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఆదిల్పేట గ్రామ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆనాడు అంబేద్కర్ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. దళితులకు రిజర్వేషన్లు తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన సూచించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీపేట నుండి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
లక్షట్పేట మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్కు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అనేక సేవలు అందించారని అన్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్సాగర్కు మంత్రి పదవి దక్కుతుందని, ఈ సత్యనారాయణ స్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు. చోటు కలపాలని మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి విలువగానే వచ్చిన మా యొక్క ఎన్ఎస్ఏ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వార్డు అధ్యక్షులు రవీందర్ గారు పాదయాత్ర చేసి అక్కడ దేవుడికి మేము ఒక అర్చన చేసి దాని తర్వాత ప్రశ్న చేయడం ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా యొక్క లక్ష్యపేట మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టినట్లు ఆ యూనియన్ బందమరి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 8 నుండి 13వ తేదీ వరకు జరుగు నిరాహార దీక్షలో ఏఐటీసీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొనాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులపై ఉక్కుపాదం మోపుతుందని, బొగ్గు గనులను వేలం వేయకుండా పారదర్శకంగా సింగరేణికి వదిలిపెట్టాలని అన్నారు. లేకుంటే ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మె చేయడానికి వెనకాడమని తెలిపారు. ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా 8వ తారీఖు నుండి ఇవాళ అన్ని జీఎం కార్యాలయం ముందు ఇవాళ నిరాహార దీక్షల ద్వారా రోజుకు 200 మంది కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా అని చెప్పేసి కార్మిక వర్గం అంతా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిలో దేశం నుండి బొగ్గు బ్లాక్లన్నీ 60 సంవత్సరాల క్రితం ఇవాళ ప్రారంభమైనాయి. బొగ్గు నిక్షేపాలు అయిపోతా ఉన్నాయి. కొత్త బొగ్గు బ్లాకులు రాక ఇవాళ పాత బొగ్గు బ్లాకులు మూతపడడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉన్నది. కార్మికుల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతా ఉన్నాయి. ఇవాళ పేద ప్రజల కోసం గెలిచినటువంటి ప్రభుత్వం, ఇవాళ ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజాధనాన్ని ఇవాళ ఏదైతే దేశ సంపదను ఇలా ప్రైవేటు వారికి ఇస్తా ఉన్నారు. యువనప్ప జాగిర్ అని చెప్పి ఇవాళ ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ దేశంలో ఉన్న సంపద ఇలా భారతదేశంలో శ్రామికులది, భారతదేశం ప్రజలందరిది. కానీ ఇవాళ పెట్టుబడిదారులకు ఇస్తూ ఇలా అధికారం ఉందని చూస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టడానికి శ్రామిక వర్గం సిద్ధంగా ఉన్నది. ఒకవేళ ఈ పేలం పాలన ఉపసంహరించకపోతే రానున్న రోజులలో మరి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ దేశవ్యాప్తంగా సమ్మె చేసైనా ఈ బొగ్గు నిక్షేప నిలిపివేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జన్నర మండలంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని మొక్కలు నాటారు. జన్నర మండలంలో మర్రిగూడ, కామన్పల్లి గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా బుధవారం రోజున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించుకునేందుకు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని వారు తెలిపారు. మరి వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి వర్షాలు సరైన టైంలో పడక, మరి చలికాలం, వానాకాలం, ఎండాకాలం ఈ కాలాలన్నీ కూడా తారుమారుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అందుకే ఒక బృహత్తరమైన కార్యక్రమం వనాన్ని కాపాడాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మొన్న గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో అదలవాదులు ఏర్పాటు చేశాం. మరి నా నియోజకవర్గ పరిధిలో మరి ఈరోజు మురిగూడలో వన మహోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నేను కోరుకున్నది ఒకటే, ప్రతి పౌరుడు రామకృష్ణపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన గుండెటి శ్రీధర్ కుటుంబానికి బీజేపీ నాయకులు 15,000, పద్మశాలి సంఘం 8,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రామకృష్ణపూర్ పట్టణం కాకతీయ కాలనీకి చెందిన గుండెటి శ్రీధర్ కుటుంబానికి బీజేపీ నాయకులు 15,000 రూపాయలు, పద్మశాలి సంఘం సభ్యులు 8,500 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు వేముల అశోక్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు వనం సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీధర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,
నాయకులు సహకారంతో నగదు అందజేసినట్లు తెలిపారు. మరి వారికి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ఆశీస్సులు వారి యొక్క అబ్బాయికి ఇట్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మా పద్మశాలి సంఘ సభ్యులు కుల బాంధవులందరూ మరి వీరి యొక్క రికార్డ్ అండ్ రికార్డ్ అయిన స్థితిలో దీనస్థితిలో ఉన్నారని తెలియపరచడంతో మేము మా గ్రూప్లో పెట్టేసి మా యొక్క పద్మశాలి కుల బాంధవులందరూ తెలియపరచడంతో మరి వారికి తోచిన విధంగా మా యొక్క బాంధవులు సహాయ సహకారాలు ఆర్థికంగా అందించడం జరిగింది. అట్టి ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఆ యొక్క శ్రీధర్ వాళ్ళ కుటుంబానికి మరి అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన మా కుల బాంధవులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఎవరైనా పేదవారు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి సహాయమైన కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. మా యొక్క కుల బాంధవులు కూడా తెలిసిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికొరకు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీరికి కూడా ఇక ముందు కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఐకమత్యమే మహాబలం అనే విధంగా మా యొక్క కుల బాంధవులందరం ఒకటై ఈ యొక్క సంఘాన్ని పటిష్టంగా నడపడానికి ప్రయత్నం 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను కాస్పేట ఎంపీడీఓ హాలులో ఘనంగా సన్మానించారు. ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న జెడ్పీటీసీ, ఎంపీపీలతో ఎంపీటీసీలకు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బుధవారం కాస్పేట ఎంపీడీఓ సమావేశ మందిరంలో అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 5 ఏళ్ల సేవలో ఎంపీటీసీల సేవలు అభినందనీయమని అన్నారు. మొదటి రోజు మనం ఎలా ఉన్నామో ఆ రోజు సభ్యులుగా మనం ముగించుకున్న సందర్భంలో ఈ యొక్క ఆత్మీయ చేసినటువంటి లక్షడిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అన్నం మంగ చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. లక్షడిపేట మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అన్న మంగ చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. చివరి సమావేశం అయినప్పటికీ పూర్తిస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు హాజరు కాకపోవడం, ప్రజా ప్రతినిధులు కూడా తక్కువ మోతాదులో హాజరయ్యారని, వ్యవసాయ శాఖ అంశం ప్రస్తావనకు రాగానే లక్షడిపేట జెడ్పీటీసీ ముత్త సత్తయ్య మాట్లాడుతూ పెట్టుబడుల సమయంలో రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గొర్రెల పథకంలో డబ్బులు కట్టిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ముందుగా వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఎంపీపీ సభ్యులకు శాలువలతో సన్మానించారు. డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, జడ్పీటీసీ ముత్య సత్తయ్య, తహసీల్దార్ రాఘవేంద్రరావు, మండల పరిషత్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. లక్షపేట మండలంలో నమోదైన ఈ సంవత్సరం కొద్దిగా డిలే అవుతుంది సార్. బట్ వస్తాయి సార్. అది రైతు భరోసా ఎలాంటి భూములకు ఇవ్వాలి? అనుమతులు లేకుండా నడుస్తున్న లక్షడిపేట శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలలో ప్రభుత్వం అనుమతులు లేకుండా యథేచ్ఛగా నర్సరీ నుండి 9వ తరగతి వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని,
అయినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. విద్యా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మండల విద్యాధికారి పాఠశాలలో తనిఖీలు చేపట్టారని అన్నారు. సదరు పాఠశాలలో 8, 9వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఆ స్కూల్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని అన్నారు. స్కూల్ సినిమా టాకీస్ పక్కన ఉంది కానీ దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని తెలిసినా అధికారులు పర్మిషన్ ఎలా ఇస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు మేరకు మండల విద్యాధికారి శ్రీ చైతన్య స్కూల్కు వచ్చి ఆ స్కూల్లో తరగతులను పరిశీలించారు. యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం జరుగుతుందని, వారిపై ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని నోటి మాట చెప్పి వెళ్లారని అన్నారు. కానీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని అన్నారు. శ్రీ చైతన్య పాఠశాల సంబంధించి 7వ తరగతి మాత్రమే ఈ పర్మిషన్ ఉన్నది. 8, 9వ తరగతి సంబంధించినటువంటి నిన్న ఎస్టర్డే ఇక్కడ ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ఆధ్వర్యంలో మేము ఫిర్యాదు చేసిన మేరకు నిన్న సిఆర్పి వాళ్ళు వచ్చి ఇక్కడ 8వ తరగతి 9వ తరగతి పుస్తకాలు పట్టుకోవడం జరిగింది. ఆ పుస్తకాలకు సంబంధించి కూడా ఎంఈఓ ఆఫీసులోనే ఉండడం జరిగింది. కానీ ఈరోజు ఎంఈఓ గారు శ్రీ చైతన్య పాఠశాలకు వచ్చి ఇక్కడ అసలు వాళ్ళకు చర్యలు తీసుకోకుండా ఒక 2 రోజులు ఆగమని చెప్పేసి అనడం అసలు విద్యార్థి ప్రజలకు కానీ ఇటు ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఎలాంటి ఇస్తున్నాడో అనేది ఏం అర్థం కావని పరిస్థితి. ఎందుకంటే రెడ్ హ్యాండ్గా పుస్తకాలు పట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఈ సిగ్గుచేటు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కార్పొరేటు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఇష్టానుసారంగా ఫీజులు కూడా పెంచుతూ పోతూ, అదేవిధంగా ఇక ఉన్నటువంటి జిల్లాలో కూడా విచ్చలవిడిగా పాఠశాలలు పెరుగుతూ ఇక ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు నష్టం విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి కూడా అసలు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? అసలు ఇక్కడ చూసుకుంటే థియేటర్ ఉన్నది, విద్యార్థులకు హాని జరుగుతుంది. వెంటనే శ్రీ చైతన్య పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎందుకంటే శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా 8వ తరగతి మరియు 9వ తరగతి క్లాసెస్ నిర్వహించబడుతున్నాయని చెప్పేసి ఇటు స్టూడెంట్స్ యూనియన్ ద్వారా, ఇటు సిటిజన్స్ ద్వారా మరియు గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా, సమాజం ద్వారా మాకు కాంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ దిశగా నేను వెంటనే యాక్చువల్గా నా డ్యూటీ కరీంనగర్లో ఉంది, అయినా కానీ నేను వెంబడే మా యొక్క బాస్ ఆదేశాల మేరకు ఇక్కడ అటెండ్ అయ్యాను. నిన్నటి రోజున కూడా ఈ కాంప్లైంట్స్ మేరకు వచ్చిన వెంబడే మా స్టాఫ్ మెంబర్స్ను, సంబంధిత ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిఆర్పిని కూడా నేను వెంబడే పంపించినప్పుడు ఈ 8వ తరగతిలో కొంతమందిని అడ్మిషన్ తీసుకున్నారనేటువంటిది వాస్తవంగా దొరికింది. సో వాటన్నింటిని కూడా పుస్తకాలు కూడా మేము తీసుకువెళ్ళి ఆఫీస్ కార్యాలయంలో ఉంచాము. తదుపరి గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఐ ఆమ్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ ద కన్సర్న్ మేనేజ్మెంట్ దట్ యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు మెయింటైన్ విచ్ ద పర్మిషన్స్ యూ హ్యావ్. దట్ ఈజ్ ఫస్ట్ 7th వరకు ఉందండి, నర్సరీ కావచ్చు 7th వరకు ఉంది కనుక అదే దిశగా మీరు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక మంచి వాతావరణంలో పాఠశాల నిర్వహించాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఏదైతే ఫీజు స్ట్రక్చర్ ఉందో వాటిని కూడా ఏదైతే పర్మిషన్స్ కొరకు అప్లై చేశారో వాటినే మెయింటైన్ చేయాలని కూడా నేను యాజ్ ఏ ఎంఈఓగా వీళ్ళకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఏమైనా తేడాలు వస్తే మాత్రము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళబడుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా టీఎస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటే అందరినీ కోరేది ఏంటంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పాఠశాల కొనసాగించాలని, అనుమతులు ఉన్న మాత్రమే నిర్వహించాలని కూడా నేను. మందమరి మండలంలోని వెంకటాపూర్, ఆదిల్పేట్ గ్రామాల్లోని రైతులు పత్తిలో అంతర్ పంటలుగా కంది లేదా పెసరు వంటి పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి ముత్య తిరుపతి సూచించారు. సాగు చేయడం ద్వారా రైతులకు అధిక నికర ఆదాయం రావడమే కాకుండా భూసారం పెరుగుతుందని, అదేవిధంగా ఈ సాగు చేసిన పంటలు ప్రధాన పంట అయిన పత్తికి రక్షక పంటగా కూడా ఉపయోగపడుతుందన్నారు. ఏదేని కారణంగా ప్రధాన పంట నష్టపోయిన ఏడల ఈ అంత పంటల ద్వారా కనీస పెట్టుబడులు ఉండటమే కాకుండా పప్పు ధాన్యాల కొరతను అధిగమించవచ్చని తెలిపారు.
కంది, పెసర వంటి పప్పుధాన్యపు పంటలు వాటి వేరు బుడిసెల ద్వారా గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరించుకుంటుందని తెలిపారు. రైతు సోదరులందరికీ నమస్కారం. మన మందమరి మండలంలో దాదాపు 6,000 ఎకరాల్లో మనము పత్తి సాగు అనేది ఈ వర్షాకాలానికి మనం చేసుకుంటున్నాము. రైతు సోదరులందరూ కూడా ఇదివరకే మనకు పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది. కానీ ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు పత్తి సాగు చేసేటప్పుడు అంతర పంటలుగా మనం పప్పుధాన్య పంటలు వేసుకున్నట్లయితే రైతుకు ఒకటి అధిక ఆదాయంతో పాటు ప్రధాన పంటకు మనకు అవి అంతర పంటలుగా మాత్రమే కాకుండా ప్రధాన పంటకు రక్షక పంటలుగా, ప్రధాన పంటకు మనము ఏదైతే ప్రధాన పంటలో వచ్చే చీడపీడలకు ఆకర్షక పంటలుగా ఉండి మనకు రైతుకు ఏదైతే ప్రధాన పంటను కాపాడుకునే క్రమంలో మనకు అవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా రైతులు గుర్తించాలి. అదేవిధంగా మనము ప్రధాన పంట అయిన పత్తిలో కంది, పెసర వంటి పప్పుధాన్య పంటలు వేసుకున్నట్లయితే మనము పత్తితో పాటు మనము పప్పుధాన్యాల రూపంలో మనము పప్పుధాన్యాన్ని దిగుబడుల రూపంలో పొందడమే కాకుండా మనం అధిక ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పంటను ఆశించేటటువంటి వివిధ రకాలైన చీడపీడలు, రసం పీల్చే పురుగులను కూడా ఈ అంతర పంటలుగా వేసినటువంటి కంది, పెసర లాంటి పంటలు ఆకర్షక పంటలుగా ఉపయోగపడి వాటిని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా పత్తి చాళ్ళ మధ్య మనము పెసరను విత్తుకున్నట్టయితే మనము చాళ్ళ మధ్యలో ఉండే కలుపు నివారణకు కూడా, కలుపును పెరగకుండా, కలుపును మొలవకుండా కూడా మనకు ఈ పెసర పంట అనేది అడ్డంకిగా మారి మనకు కలుపు లేకుండా చేస్తుంది. ఆ విధంగా మనము కలుపు పైన పట్టే పెట్టుబడిని కూడా మనము తగ్గించుకోవచ్చు, కలుపు నియంత్రణలో పెట్టే పెట్టుబడిని కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా పత్తిలో ప్రధాన పంటతో పాటు మనము అంతర పంటలుగా కంది, పెసర లాంటి పంటలు రైతు సోదరులందరూ విత్తుకోవాలి. అదేవిధంగా మనకు ఈ రోజున పప్పుధాన్యాలు మనం నిత్యావసరాల్లో భాగంగా వినియోగిస్తున్నటువంటి పప్పుధాన్యాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయిన ధరలు. కాబట్టి ప్రతి రైతు తనకున్న భూమిలో పత్తితో పాటు ఈ పంటలు విత్తుకున్నట్లయితే మనకు ఇంటి అవసరాలకు సరిపడా, కుటుంబ అవసరాలకు సరిపడా పప్పుధాన్యాన్ని కూడా మనం పొందవచ్చునని చెప్పి రైతు సోదరులు గుర్తించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఇకపోతే మనకు ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఈ అంతర పంటలు కీలక పాత్ర పోషించడమే కాకుండా మనకు గాలిలో ఉన్న నత్రజనిని స్వీకరించి వాటి వేరు బుడిపెల ద్వారా భూమిలో స్థిరీకరించడం ద్వారా భూమికి కూడా పాటుగా ఉపయోగపడతాయని చెప్పి కూడా రైతు సోదరులు గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా కొల్చారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ అధ్యక్షతన జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీటీసీలకు ఆత్మీయ సమ్మేళన వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు, కోఆప్షన్ సభ్యులకు శాల్వలతో ఘనంగా సత్కరించి మేమంటూ అందజేశారు. ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ 5 ఏళ్ల పదవీ కాలంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అటు అభివృద్ధిలో ఇటు ప్రజాసేవలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అటు జెడ్పీటీసీని అధికారులను కూడా సమన్వయపరుస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది. మరి వారి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన జెడ్పీటీసీగా కూడా మేఘమాల ఇటు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మండలికి సంబంధించినటువంటి ఇష్యూలన్నీ కూడా జిల్లాలో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి వారు కూడా కృషి చేయాలని వారు కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిజంగా మరి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, రాజకీయంగా అవన్నీ కూడా కామన్. ఈ మండల సమావేశాన్ని, ఈ మండల్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనం కూడా ఏంటంటే గౌరవప్రదంగా ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలనే ఒక ఆలోచనతో మనం కార్యక్రమం రూపొందించుకున్నా. కొన్ని అనివార్య కార్యాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ మళ్ళీ మంత్రి గారు వచ్చినా కూడా దాన్ని రసాభాసగా ఈ యొక్క మండల సమావేశాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకుని అది బాధాకరం. అయినప్పటికీ కూడా మనం అనుకున్నది ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో పాపం చాలాసార్లు అడిగింది జెడ్పీటీసీ గారు కూడా బాగా పెట్టుకున్న తొందరగా కంప్లీట్ చేస్తే మా 10 అయిపోతుంది, కనీసం 4 రోజులుగా నన్ను కూర్చోద్దా అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఏదైనా మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోగలిగినా. ఇంకొక సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఈ మండలికి ఫౌండేషన్ వేసింది మేము, తర్వాత ఇనాగ్రేషన్ కూడా 10 సంవత్సరాల తెలియజేస్తాను. ఎంఆర్ ఆఫీస్ కూడా మిగిలిపోయింది. కాబట్టి ఆ ఎంఆర్ ఆఫీస్ కూడా మీరు అనుకున్నట్టుగా తప్పకుండా దాన్ని కూడా మన మంత్రి గారికి పోచారు, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ ఒక మండలికి కూడా నిధులు రావడం జరుగుతుంది. వాటిని కూడా కంప్లీట్ చేయిస్తాం.
చేస్తున్నాం. దాని ఇనాగ్రేషన్స్కి తప్పకుండా మీరందరూ కూడా వస్తారని చెప్పి మామయ్య గారు కూడా ఇండియన్ సర్వీస్లో ఆయన సర్పంచ్గా చేసి డెప్యూటీసీగా చేసి కూడా తను ఎప్పుడు ఇంకా టైమింగ్ లేదా ఇంకా నువ్వు మీటింగ్ పోలేవా ఇంకా ఇంట్లోనే ఉంటావా ఇప్పటికీ కూడా ఈరోజు కూడా ప్రజెంట్ ఇంకా వెళ్ళలేవా ఇంకా ఇంటే ఉంటారా ఎప్పుడు పోతారు అని అట్లా ఒక పెద్ద మనిషి వాదన అట్లా ఉంటుందంటే ఒక రాజకీయంగా ప్రజలకు ఎంత సేవ చేసే అలాంటి ఉద్దేశం ఉంటుంది అనేది తన వల్లనే మేము ఇంతవరకు వచ్చినాం. నేను సంపాదించుకోవడం అనేది ఇక్కడ ఆస్తిపరంగా అనేది అయితే లేదు, కానీ ఒక పెద్ద పేరు మాత్రం మండల్లో మంచి పేరు తెచ్చుకున్నాం. అది ఎవరి పుణ్యమో అంటే మా మామయ్య గారి పుణ్యం అన్నది. కాబట్టి మా మామయ్య గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి ఇంకా మా ఆయన గురించి చెప్పాలంటే ఇక ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ అయ్యాయి. అందరూ కూడా నువ్వు మాట్లాడతావు, ఆయన ఎప్పుడు మాట్లాడాడు అంటారు, కానీ ఆయన సపోర్ట్ వల్లనే నేను కూడా ఇక్కడ వరకున్నా అనేది నా నమ్మకం. ఎందుకంటే తను రాలేకపోతే నేను కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళని కాలేమో అని. కాబట్టి అందరి సపోర్ట్ వల్ల కూడా ఇక్కడి వరకు వచ్చినందుకు ఈ 5 సంవత్సరాలు మీకు అందరికీ కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకా పత్రికా సోదరులు అయితే అందరు అన్నదమ్ములిక నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు. ఏం రా అంటారు సైలెంట్ ఊరుకుంటారు, ఏం రా అంటారు ఊరుకుంటారు. కాబట్టి మరొకసారి అన్నలకు అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెల్లంపల్లిలో పర్యటించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ భవన నిర్మాణ పనుల పరిశీలన. వృద్ధాప్యంలో కొడుకులకు బరువెక్కిన కన్న తల్లికి తిండి పెట్టకుండా గుడిసెలో ఒంటరిగా వదిలేసిన వైనం. కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని పోలీస్ స్టేషన్ వెట్లెక్కిన తల్లి. వర్షం నీటితో నిండుకున్న మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జ్. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య. బొగ్గు గనుల వేలంపై నస్పూర్లో టీబీజీకేఎస్ నిరసన ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం. ఈ నెల 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్. మంచిర్యాల జిల్లాలో బంద్ విజయవంతం చేయాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.